మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తూఫాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ తో కలిసి అడిషనల్ ఎస్పీ మహేందర్ ప్రారంభించారు. తేలిస్మా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో తూఫాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తో పాటు ప్రముఖ సంఘ సేవకుడు పరంజ్యోతి, బీఆర్ఎస్ యువజన నాయకుడు డిష్ రాజ్ తో పాటు సుమారు 150 వివిధ యువజన సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మహేందర్, తూఫాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాల కంటే గొప్పదని అన్నారు. మనం రక్తదానం చేసినట్లయితే ఇతరుల ప్రాణాలు నిలబెట్టిన వారమవుతామని, కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 1959 అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 21 నుంచి 31 తేదీ వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చేగుంట ప్రెస్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షులు గారికి, తుఫాన్ రామాయపేట సర్కిల్ ఎస్ఐలకు, వారి సిబ్బందికి, హోంగార్డ్ ఆఫీసర్స్కు, మరి ముఖ్యంగా రక్తదానం